ఎలక్షన్ కమిషన్ మీద భారతీయ జనతా పార్టీ మీద రాహుల్ గాంధీ తన విమర్శల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అండ్ భారతీయ జనతా పార్టీ ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికల్లో భారీ ఫ్రాడ్ చేశాయి అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ సాక్ష్యాలు నిజం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఏదైనా ఇబ్బంది ఉందా? అండ్ రాహుల్ గాంధీ చూపించిన ఈ సాక్ష్యాలు న్యాయస్థానాల్లో చెల్లుతాయా అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ లోక్సభ ఎలక్షన్ కమిషన్పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇంకోటి అంటున్నారు, ఎలక్షన్ కమిషను పూర్తిగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ అది పూర్తిగా బీజేపీతో కుమ్మక్కపై అంటే అధికార పార్టీతో కుమ్మక్కయ్యి వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వివిధ రాష్ట్రాలు ఆయన ప్రత్యేకించి చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్తున్నాడు, కర్ణాటకలో కొన్ని అసెంబ్లీ స్థానాలు మహదేవ్పూర్ అని లోక్సభ స్థానం కూడా ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా కేంద్రంలో 70 నుంచి 80 దాకా లోక్సభ స్థానాల్లో ఫ్రాడ్ జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేసి ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఆయన పూర్తిగా తన డిజిటల్ స్క్రీన్ మీద ఆయన చేస్తూ దేశానికి వివరించడం జరిగింది. ఈ దేశ మీడియా అంతా దాని మీద ఇప్పుడు అంతా చర్చ నడుగుతుందండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇవి కోర్టులో నిలబడతాయా లేదా అనేది పెద్ద సమస్య. కోర్టులో నిలబడితే మరి గవర్నమెంట్లో ఏమిది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిజంగా ఫ్రాడ్ జరిగితే మరి డిస్మిస్ అవ్వాలి కదా. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిస్మిస్ అవుతాయి. అంటే ఈ విషయం చెప్పే ముందు అసలు ఈయన చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుబాటు అవుతాయా లేదా అనేది ఒక విషయం చూడాలండి. తర్వాత ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని కూడా ఒకసారి చూడాలి, ఏ విధంగా రిఫ్లెక్ట్ అయిందంటే ముందు ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన తీవ్రమైన ఆరోపణల మీద బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రతిస్పందించాలంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, చాలా ఇర్రేషనల్గా ఎలక్షన్ కమిషన్ ఒక సమాధానం చెప్పింది. నువ్వు చెప్పే అలిగేషన్స్ని మళ్ళీ ప్రమాణం చేసి, ఏదో మనం అంటాం కదండి రోడ్ల మీద మామూలుగా మాట్లాడుకునేటప్పుడు, ఒరే దీన్ని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు నిజం చెప్పు, నీ ఆత్మసాక్షిగా చెప్పు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఈరోజు అడుగుతుంది నీ ఆత్మసాక్షితో ఓతేసి చెప్పమని. దానికి రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, నేను ఆల్రెడీ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశాను పార్లమెంట్లో, ఇంకా మళ్ళీ చేయవలసిన అవసరం లేదని ఆయన చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నాడు. ఎలక్షన్ కమిషను నువ్వు ఇది నిజం కాకుండా ఓట్ చేయకపోతే నువ్వు క్షమాపణ వేయడంటుంది. అసలు ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఈ విషయం మీద ఇంకా హేతుబద్ధంగా ప్రతిస్పందించాలి. ఎలక్షన్ కమిషన్ చక్కగా చెప్పాలి, ఇది ఏమీ కాదు, ఎలిగేషన్ తప్పు, టెక్నికల్గా తప్పు అని ఎలక్షన్ కమిషన్ చెప్పలేని పరిస్థితులు అక్కడ తాండవిస్తుంది. తర్వాత బీజేపీ పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తుంది, అదేంటంటే నువ్వు అపజయం ఎదుర్కొనే అపజయాన్ని ఇప్పుడు తట్టుకోలేక జీర్ణించుకోలేక నువ్వు దీన్ని అలిగేషన్ చేస్తున్నావు, ఒక రాజ్యాంగ భద్రత సంస్థని అటాక్ చేయడం మంచిది కాదు రాహుల్ గాంధీ గారు, నీకు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది అని చెప్తున్నారు. అమిత్ షా మాట్లాడారు, ఇంకా అందరూ బీజేపీ అంతా అధికార ప్రతినిధులంతా మాట్లాడారు. ఇది జరుగుతున్నది. ఇప్పుడు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు కోర్టులో నిలబడతాయా లేదా, రాహుల్ గాంధీ కోర్టుకు వెళితే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ ఆరోపణలు కోర్టులో నిలబడతాయా లేదా అని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఈ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్కి విపరీతమైన అధికారాలు ఉంటాయండి, చాలా పెద్ద అధికారాలు ఉంటాయి. కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు అన్లెస్ ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది కాన్స్టిట్యూషన్ అయితే కానీ. ఆర్టికల్ 324 ప్రకారం మనకేంటంటే పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించే హక్కు ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. రెండోది ఏంటంటే దానికి కావాల్సిందంతా ఉంటుంది. ఆర్టికల్ 326 ప్రకారం అడల్ట్ సఫ్రేజ్ అని వయోజన ఓటు హక్కు వస్తుంది. ఈ వయోజన ఓటు హక్కు అనేది ప్రజల యొక్క చాలా రాజ్యాంగపు హక్కు అని చెప్పాలి. దీన్ని అంటే 18 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు ప్రసాదించవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఇక్కడ ఎటువంటి అరమరికలు ఉండకూడదు. అందుకే బీహార్లో జరుగుతున్న SIR ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో అసలు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయి, చాలామంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు, ఓటు హక్కుని ఇవ్వడం లేదు, అనవసరంగా 11 డాక్యుమెంట్లు పెట్టింది, అందులో ఎపిక్ అనే కార్డు లేదు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే కార్డు ఎపిక్ కార్డే అసలు వ్యాలిడిటీ ఇవ్వడం లేదు, ఆధార్కి ఇవ్వడం లేదు,
మన యూనివర్సల్గా ఉపయోగపడుతుందంటే ఎలక్షన్ కమిషన్ అట్లా తీసుకోమని చెప్పింది. అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి చెప్పడం ముట్టిగా లేయడం జరిగిందనమాట. అంటే ఎలక్టోరల్ రోల్స్, ఓటుకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేయడం అనేది చాలా చాలా ప్రధానం, చాలా పెద్ద డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే ఈ ఎలక్టోరల్ రోల్స్, ఓటరు జాబితా తయారు చేయడంలోనే పెద్ద ఫ్రాడ్ జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆయన పూర్తిగా నిందిస్తున్నారు. దానికి ఉదాహరణ మహదేవ్పూర్లో ఆయన చెబుతున్నారు 150,000 వరకు ఓట్లు ఫ్రాడ్ వచ్చాయి, అక్కడ జనాభా కంటే ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ తెలిసిపోతుంది. మహారాష్ట్రలో జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది, మహారాష్ట్రలో ఫ్రాడ్ జరిగిందని ఆయన ఒక్క ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ తీసి క్లాసికల్ ఎగ్జాంపుల్గా ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు దేశం ముందు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఇవి కోర్టులో నిలబడతాయంటే రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో కొన్ని కోర్టులో నిలబడతాయి, ఎందుకంటే ఓటర్ జాబితాలో ఫ్రాడ్ ఓటర్ వచ్చింది అని ఆయన అంటున్నాడు. 2 ఎపిక్ కార్డులు అనేది ఎలక్షన్ కమిషను అక్రాస్ ది స్టేట్ ఈయన ఒకే ఓటర్ పేరు మీద వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఒకే నెంబర్తో ఉన్నాయి, అది ఫ్రాడు. దీనివల్ల చాలా దేశవ్యాప్తంగా ఒక సైలెంట్గా ఫ్రాడ్ జరిగింది, ఇది దేశంలో లోక్సభ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటున్నారు. రెండోది ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి ఒకటే పేరు మీద, ఇంటి పేరు మీద ఎన్నో ఓట్లు వచ్చేసి 100 కొద్ది ఓట్లు ఒక్కోసారి అది డైరెక్ట్గా పడుతుందని చెప్తున్నారు. అంటే ఒకే ఇంటి పేరు మీద కొన్ని దొంగ ఓట్లు వచ్చినాయి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇది రెండో విషయం. అంటే అక్కడున్న ఎలక్టర్స్ అంటే ఓటర్లు జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉన్నట్టు ఎక్కడైనా ప్రూవ్ అవుతే అది కోర్టులో నిలబడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. 1971, 72లో ఈ 74 ఎమర్జెన్సీ విధించినప్పుడు 71 ఎలక్షన్ తర్వాత రాజ్ నారాయణ అనే వ్యక్తి, రాజ్ నారాయణ అంటే అక్కడ రాయ్బరీలో పోటీ చేసి ఇందిరా మీద ఓడిపోయిన వ్యక్తి ఇందిరా మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, అక్కడ అలహాబాద్ హైకోర్టుకి. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరాకి ఎగెనిస్ట్గా ఇవ్వడం జరిగింది. ఏంటి ఏ చట్టాలంటే ఈ రాజ్యాంగంలోని చట్టాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఇందిరా ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. అది చారిత్రాత్మకమైన కేసు. దానివల్ల ఇందిరా అలిగి ఈ భారత న్యాయ వ్యవస్థ మీద వీటి మీద అలిగి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు దానికంటే తీవ్రంగా ఉన్నాయి. రాజనారాయణ కేసు వర్సెస్ ఇందిరా కేసు కంటే చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు కోర్టు దగ్గరికి వెళ్ళి ప్రూవ్ అయితే నిజంగా చెప్పాలంటే మొన్న జరిగిన 2024 లోక్సభ ఎన్నికల మీద, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల మీద కూడా ప్రభావితం పడుతుంది. ఎస్పెషల్లీ మొత్తం ప్రభుత్వాలుని డిస్మిస్ చేయకపోయినా ప్రధానమైన ఏ స్థానాల్లో ఎలా జరిగినాయి ఆయా స్థానాల్లో ఎలక్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దీనికి ఉదాహరణే ఇప్పుడు ఇందిరాగాంధీ రాజనారాయణ వర్సెస్ కేసుని అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. అది చాలా చారిత్రకం, ప్రపంచం ఆకర్షించబడిన కేసు అనమాట, ప్రజాస్వామ్యానికి రక్షణకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన, ఎలక్షన్కి సంబంధించిన విషయాల మీద విచారించే అధికారం హైకోర్టులకి సుప్రీంకోర్టులకు ఉంటుంది, కింది కోర్టులకు ఉండదండి. హైకోర్టుకి మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏది ఎలక్షన్ మీద ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా విచారించే అధికారం. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తను నమ్మే విషయాలు నిజమైనవి అంటే ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు. లేదా ఎలక్షన్ కమిషన్ కూడా ఈయన చెప్పే తప్పులు, ఈయన చెప్పేవి చూడండి తప్పుల వల్ల ఇండియాలో ఓటర్లకి ఎలక్షన్ సిస్టమ్ మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, ఎలక్షన్ కమిషన్ మీద ఈయన అపనమ్మకం క్రియేట్ చేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళొచ్చు. అంటే బయట ప్రజా కోర్టులోనే మాత్రం ఇప్పుడు జరుగుతుందండి, ప్రజా కోర్టులోనే. కానీ రాహుల్ని ఛాలెంజ్ చేస్తున్నారు బీజేపీ పార్టీలు కూడా, కొన్ని పార్టీలు. నీ దగ్గర ఛాలెంజ్ ఉంటే కోర్టుకు వెళ్ళన్నట్టు. ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఈగో ఎవిడెన్సు చాలా చేశారని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇంకా మేము చేయవలసి ఉందని చెప్తున్నారు. సిద్ధరామయ్య గారిని అయితే ఆయన ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించారు కూడా ఆయన పార్టీ అధినేతగా. సో ఈ టైంలో ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న సాక్ష్యాలు కోర్టుకి వెళ్తే అక్కడ 2 పరిణామాలు ఉంటాయండి. అవి నిజమైతే కొన్ని లోక్సభ స్థానాల మీద, ఆయన చూపించే స్థానాల మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అక్కడ ఒక 10 స్థానాలు అటు ఇటు అయితే
అపోజిషన్ వాళ్ళని విన్నర్గా గెలిపిస్తే, ఎందుకంటే ఇందిరాగాంధీ కేసులో, రాజనారాయణ కేసులో అలహాబాద్ తీర్పు ఇస్తూ ఇందిరా ఎన్నిక చెల్లదు, రాజనారాయణే అవుతాడు అన్నట్టు తీర్పు వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఏంటి, కొన్ని లోక్సభ స్థానాల్లో అటు ఇటు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బంది, ఎందుకంటే ఫుల్ మెజార్టీ లేదు, అది సంకీర్ణ ప్రభుత్వం. అదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ అని, ఇది చాలా వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్కి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. సో ఈ వివాదాలు నిజమవుతే లాస్ట్ జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావితం పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చట్టాలు ఇక్కడ ప్రజాప్రతినిధ్య చట్టం 1950, ప్రాతినిధ్య చట్టం 1951 సుస్పష్టంగా హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి సూపర్ పవర్స్ ఇచ్చింది. ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ జరిగిన, ఎలక్టోరల్ ఓటర్ జాబితా కానీ డబ్బులు ఇచ్చినట్టు ప్రూవ్ అయినా, ఫ్రాడ్ జరిగిన, ఎలక్షన్ అక్కడ సక్రమంగా జరగకపోయినా జరిగితే ప్రమాదం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలో ప్రధానం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాచింది వీవీప్యాట్లకు సంబంధించి ఇవి, తర్వాత 5 గంటల తర్వాత ఎక్కువ ఓటింగ్ ఎందుకు నమోదయ్యింది, ఇదొకటి. తర్వాత ఓటర్ జాబితాను పార్టీలకి ఎందుకు ఇవ్వలేదు, ఏది పోలింగ్ జరిగిన తర్వాత టర్న్అవుట్ అంటే ఓటు ఎంత నమోదయ్యింది అనేది వెంటనే ఎందుకు రిలీజ్ చేయడం లేని చాలా తీవ్రమైన రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఆయన తీవ్రమైన ఆరోపణ చేసి, రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్లో పనిచేసే వాళ్ళను కూడా వీ విల్ క్యాచ్ యూ అంటూ ఆయన చాలా పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా మనం చూస్తూ ఉంటాం న్యూస్లో. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, మీరు రాజ్యాంగబద్ధ సంస్థని అటాక్ చేయడమే కదా, అందులో ఎంప్లాయీస్ని కూడా మీరు అటాక్ చేయడం మీకు తగదు అని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందండి. కానీ ఇది కోర్టుకి వెళ్తే మాత్రం చాలా ప్రభావితం ఉండే అవకాశాలు, ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ ఉండే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.